వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఇవాళ రిలాక్స్ అవ్వచ్చు. చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ, అదుర్స్ బెదుర్స్ అని కాదు కానీ ఒకసారి చక్కగా చూడొచ్చన్న మాట పబ్లిక్లోనూ రివ్యూస్లోనూ కనిపిస్తుంది. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర కింగ్ తాలూకాకు నెమ్మదిగానే మొదలయ్యాయి. ప్రమోషన్లు విస్తృతంగా చేసినప్పటికీ ఇది రెగ్యులర్ మాస్ మూవీ కాకపోవడం, ఉపేంద్రతో టైటిల్ రోల్ చేయించడం లాంటి కారణాలు హైప్ మీద ప్రభావం చూపించాయి. ప్రధాన కారణం రామ్ గత డిజాస్టర్ల వల్ల ఆడియన్స్కి అవి మొదటి రోజే రాకుండా స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మీద ఆ ఎఫెక్ట్ పడింది. కానీ ఒకసారి డీసెంట్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేస్తారు. రామ్ భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ, సంగీతం, ఉపేంద్ర పాత్ర ద్వారా చూపించిన ఇంటెన్సీ అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ ఎనర్జీని దర్శకుడు మహేష్ బాబు బయటికి తీసిన తీరు ఫ్యాన్స్కి భలే కిక్కిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉపేంద్రని అండర్మైన్ చేసిన రామ్ డామినేషన్ చాలా చోట్ల కనిపించింది. డ్యాన్స్ పరంగా మరి బీభత్సమైన స్టెప్పు లేకపోయినా ఉన్నంతలో ఇంట్రో సాంగ్లో ఒకప్పటి రామ్ జనాలకు కనిపిస్తున్నాడు అనేది వాస్తవం. ఇక ఈ టాక్ వాడుకోవడం రామ్ టీం చేతుల్లో ఉంది. ప్రమోషన్లు కొనసాగించాలి. ఇదే పని మీద అమెరికాలో ఉన్న రామ్ ఇండియాకు తిరిగి రాగానే ముందు పబ్లిసిటీ మీద ఫోకస్ చేయాలి. బాక్సాఫీస్ వద్ద రాజు వెడ్స్ రాంబాయ్ తప్ప మరో హిట్ మూవీ లేదు. అది కూడా ఏపీ సీడర్ లాంటి ప్రాంతంలో కొంచెం ఎదురెదుతుంది. అందుకే ఒక రోజు మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టారు. కానీ ఆంధ్ర కింగ్ తాలూకాకు ఏ సమస్య లేదు. డిసెంబర్ 5న అఖండ 2 తాండవం రాబోతున్న నేపథ్యంలో గురువారం రిలీజ్తో మొత్తం 8 రోజుల వీక్ అందుకున్న ఆంధ్ర కింగ్ క్రమంగా కలెక్షన్లు పెంచుకుంటూ పోతే హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ వైపు అడుగులు వేయడం పక్కా. మరి మీరు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.